మాది ఈతమొక్కల గ్రామము, కొత్తపట్టణం మండలం, ప్రకాశం జిల్లా. 2010లో మేము ధ్యాన పరిచయం జరిగింది. శ్రీ అడిగోపల హరిబాబు గారి ద్వారా ధ్యాన పరిచయం మాకు కలిగింది. ఆ తర్వాత మేము అమరావతి ధ్యాన మహాచక్రానికి అక్కడకు వెళ్ళాము. ఆ తర్వాత మన ఇంటి దగ్గరకు వచ్చి మేము 10 మంది కలిసి మనం కూడా ఒక గుడి దగ్గరో బడి దగ్గరో మనం కార్యక్రమం చేద్దాం. ఎలా చేద్దాం? గుడి దగ్గర సైడు పట్టలు వేసుకొని తెల్లవారుజామున 4 గంటల నుంచి 6 గంటల వరకు, సాయంకాలం 6 గంటల నుంచి 9 గంటల వరకు ప్రతిరోజు 41 రోజు ధ్యాన కార్యక్రమాలు శ్రీ భక్తాంజనేయ స్వామివారి ఆలయ ప్రాంగణములో జరిగినవి. ఈ కార్యక్రమానికి ముఖ్యంగా మా గురువుగారు అయినటువంటి ఈతమొక్కల అడిగోపల హరిబాబు గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాలన్నీ కూడా నిర్వహణ చేయటం జరిగింది. ఆ తదుపరి కొద్ది రోజులకు ఏమైనా మనము ఒక పిరమిడ్ కట్టుకుందాము అనేటువంటి ఆలోచన మా 10 మందికి రావటం జరిగింది. ఆ తర్వాత మేము 1 సంవత్సరానికి మేము పిరమిడ్ కట్టడం జరిగింది. 24x24 పిరమిడ్ ఈతమొక్కల గ్రామంలో కట్టడం జరిగింది. ఆ తదుపరి 101 రోజు అఖండ ధ్యానము జరిపించాము. ఈ కార్యక్రమానికి జిల్లాలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని కూడా, ఆత్మస్వరూపులని అందరినీ కూడా ఆహ్వానించాము. అందరూ తప్పక విచ్చేసి ఈ చిన్న గ్రామంలోనే 2000 పైన సిల్కు ధ్యానులతోటి శాకాహార ర్యాలీ జరిపించడం జరిగింది. ఆ రోజు ప్రకాశం జిల్లా అధ్యక్షులు సూర్యప్రకాష్ గారు రావటం, జక్కా రాఘవరావు గారు, తదుపరి ఎంతోమంది ఈ కార్యక్రమానికి జిల్లా స్థాయిలో, రాష్ట్ర స్థాయిలో కూడా వచ్చినటువంటి వాళ్ళు ఉన్నారు. లక్ష్మణరావు గారు గుంటూరు, వారందరూ ఎంతోమంది విచ్చేసి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయటం మాకు ఎంతో గర్వకారణం. తదుపరి పత్రేజీ గారు, సుభాష్ పత్రేజీ గారికి, వారి పాద పద్మములకు నా ఆత్మ ప్రణామములు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా నాకు అనుభవం, ఈ ధ్యానములోకి రాకముందు నా అనుభవం చెప్తున్నా. ఆగస్టు, సెప్టెంబరు, అక్టోబరు, నవంబర్, డిసెంబర్ ఈ 5 మాసాలు నాకు జలుబు ఎక్కువగా ఉండేది. ఈ జలుబు వలన ఉదయాన్నే లేచేదానికి చాలా ఇబ్బందిగా ఉండేది. ఆ తదుపరి ఏవైనా పాయసం కానీ, స్వీటు కానీ, ఇంకేవైనా పులుసు కూరలు కానీ తినేదానికి చాలా ఇబ్బందిగా ఉన్నది. అవి తినన ఎడల నాకు చాలా సమస్యగా ఉండేది. ప్రతి సంవత్సరం కూడా ఈ జలుబు తగ్గేదానికి ఒంగోలు సరోజిని హాస్పిటల్ వారు, డాక్టర్ రామచంద్రారెడ్డి గారు, వారు నాకు వైద్యం ప్రతి సంవత్సరం కూడా ఈ 5 మాసాలు వారు చూస్తుంటారు. ఈ ధ్యానంలోకి వచ్చినాక ఆ జలుబు అనేది
నాకు మటుమాయమైంది. ఈ జలుబనేది నాకు ఎన్నో సంవత్సరాల నుంచి ఉన్నటువంటి జలుబు నేను తగ్గించుకోగలిగాను ధ్యాన శక్తితోటి. ఇది 100కి 100 పాళ్ళు నేను చెప్తున్నాను. తదుపరి ఇంకొక సమస్య కూడా ఉండేది నాకు. నేను బాత్రూమ్‌కి వెళ్ళినాక బాత్రూమ్‌లో పూర్తి చేసుకొని తిరిగి వచ్చేటప్పుడు నడుము కనీసం 10, 15 అడుగులు వేస్తే కానీ మరలా నడుం స్టడీ రాదు. అలాంటి పరిస్థితి ఈరోజు ధ్యానము దయ వలన నాకు ఈ 2 సమస్యలు నడుము నొప్పి, జలుబు ఇలాంటి సమస్యలు అన్నీ కూడా నాకు తగ్గినవి. కనుక మీరందరూ కూడా ధ్యానాన్ని నమ్మండి. ధ్యానంలోకి నయా పైసా ఖర్చు లేదు. మనం అక్కడక్కడ బజార్‌లో ఉండి మాట్లాడుతూ ఉంటుంటాము. ఆ టైము మనం ధ్యాన మందిరంలోకొచ్చి ధ్యానం గంటో, 2 గంటలో చేసుకుంటే చాలా బాగుంటుంది. ప్రతి ఒక్కరికి ధ్యానము వలన జ్ఞానము కలుగుతుంది. రోగ నిరోధక శక్తి తగ్గిస్తుంది. ఇది కంపల్సరీ నేను చెప్పగలను. ఎన్నో సంవత్సరముల నుండి ఉన్నటువంటి జలుబు ఈ ధ్యానము వలన తగ్గిందంటే మనం ఏమనుకోవాలి? ఒక్క నయా పైసా మందు ఈ రోజుకి ఒక్క బిళ్ళ కూడా వాడటం లేదు. నా వయసు 67 సంవత్సరాలు. కనుక ధ్యానాన్ని విశ్వసించండి. ప్రతి ఒక్కరు కూడా చిన్నలు, పెద్దలు అందరూ కూడా ధ్యానం చేయండి. మీరు ఆరోగ్యవంతులుగా, జ్ఞానవంతులుగా ఉండాల్సిందిగా మరీ కోరుచూ ఉన్నాను. అలాగే నా వరకు నేను చెప్తున్నా. నాకు అనుభవం ఒకటి జలుబు, రెండవది నడుము నొప్పి. ఈ ధ్యానంలోకొచ్చినాక తగ్గించుకోగలిగాను. ఆ తదుపరి నేను మా ఇంట్లో కానీ, మా గృహానికి కావాల్సినవి కానీ, మా ఇంట్లో పెళ్ళిళ్ళ విషయంలో కానివ్వండి, ఏ విషయంలోనైనా సరే నేను ఫలానా అని అనుకుంటే అది తప్పనిసరిగా అయి తీరుతుంది. ఈరోజు కూడా నేను ప్రతి విషయానికి కూడా ముందుకి పోతున్నాను అంటే దాని వెనుక ధ్యానమే దాని వెనుక ధ్యానమే అని నేను అంటున్నాను. ఏ విషయమైనా సరే ఫలానా విషయం అనుకున్నప్పుడు అది తప్పనిసరిగా నాకు అవుతుంది. ఏ కార్యక్రమమైనా సరే తప్పనిసరిగా ఈ కార్యక్రమము నాకు పూర్తవుతుంది. ఇది 100కి 100 పాళ్ళుగా నేను విశ్వసిస్తున్నాను. మీరు కూడా ధ్యానాన్ని, జ్ఞానాన్ని విశ్వసించండి. మీరు కూడా సంపూర్ణ ఆరోగ్యంతోటి ఉండాలని మీ అందరూ కూడా నేను కోరుకుంటున్నాను. ఈ అవకాశము ఇచ్చినటువంటి పిఎంసి ఛానల్ వారికి, బ్రహ్మర్షి సుభాష్ పత్రేజీ గారికి, స్వర్ణమాల గారికి, మా జిల్లా అధ్యక్షుల వారు సూర్యప్రకాష్ గారికి, ముఖ్యంగా మా ఈత మొక్కల గురువు గారు, చిన్నవాడైన ఎంతో ఓర్పుతోటి, నేర్పుతోటి ఈ జ్ఞానాన్ని అందరికీ కూడా పంచి ఈరోజు ఈత మొక్కలకి ఒక ఆదర్శంగా నిలిచినటువంటి వ్యక్తి, ఏకైక వ్యక్తి మా గురువు గారు శ్రీ అడిగోపల హరిబాబు గారని నేను మరీ మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. ధ్యానులందరికీ ప్రత్యేకంగా చెప్పేది విషయం ఏంటంటే,
ధ్యానం రోజు 2 పూటల ఉదయము గంటన్నర, సాయంకాలం గంటన్నర 2 పూటలు చేయండి. మీకు తప్పనిసరిగా మీరు ఏది అనుకుంటే అది మీకు త్వరితగతిన మీకు అది కార్యక్రమం పూర్తవుద్ది. ఏ కార్యక్రమం అయినా సరే. నాకు అలాగే ఏ కార్యక్రమం తలపెట్టినా సరే, ఆ కార్యక్రమము తప్పనిసరిగా నాకు అవుతుంది. ఇది నా విశ్వాసంతోటి నేను చెప్తున్నాను. మీరు గూడా ధ్యానము ఉదయము, సాయంకాలము తప్పనిసరిగా చేయండి. దగ్గరలో ఏదన్నా పిరమిడ్ ఉన్నట్లయితే, లేదా ఆలయాల్లో కావచ్చు, మన ఇంటి దగ్గర కావచ్చు, పార్కుల వద్ద కావచ్చు, తప్పనిసరిగా మీరు ఎక్కడో చోట రోజు ఉదయం 6 గంటల నుంచి 8 గంటల వరకు, లేదా ఉదయం 5 గంటల నుంచి 7 గంటల వరకు, సాయంకాలం 7 గంటల నుంచి 9 గంటల వరకు ధ్యానాన్ని మీరందరూ కూడా 10 మంది కలిసి చేస్తే ఎంతో ప్రాముఖ్యత, ఎంతో శక్తివంతమైనటువంటి ధ్యానం ఈ ధ్యానం. కనుక మీరంతా కూడా ధ్యానులు కాండి, జ్ఞానులు కాండి. పిఎంసి ఛానల్ వారికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాను. బ్రహ్మర్షి సుభాష్ పత్రేజీ గారికి నా వారి పాద పద్మములకు నమస్కరిస్తూ నేను ఇంతటితోటి ముగిస్తున్నాను.